తర్వాత కనుక్కున్నాం. వేదాంతం ఎప్పుడో చెప్పింది రాళ్ళు నిద్రపోతాయి, మొక్కలు నిద్రపోతాయి. ఎందుకంటే స్థావర జంగమాలన్నింటికీ అవస్థాత్రయం ఉంది. మనకు తెలిసినా తెలియకపోయినా అన్నింటిలో కూడా రెస్పాండ్ అయ్యేటటువంటి బుద్ధి ఉంది. కాబట్టి చైతన్యం, బుద్ధి, నిద్ర అదంతా ఎవరు? ఫ్రెండ్స్ అందరిలో ఉన్నటువంటి ఆకలి ఏదైతే ఉందో చెట్లు కూడా ఆహారాన్ని స్వీకరిస్తున్నాయి, ఆహారాన్ని తయారు చేస్తున్నాయి. ఛాయ ఛాయ అంటే నన్ను చెప్పినట్టు ప్రతిబింబం, అన్ని ప్రతిబింబాలు అమ్మవారే. ఈ సంసారం ఈ ప్రతిబింబం. నీలో ఉన్న ఏ శక్తి అయినా సరే, శారీరక బలమైన, మానసిక బలమైన, బుద్ధి బలమైన, ఏ నైపుణ్యమైన అంతా కూడా శక్తి. ఆ శక్తి అంతా అమ్మవారే. వినగలిగే శక్తి, వినగలిగే శక్తి, ఇంద్రియ పాఠవం అంటారు. ఆ ఇంద్రియ పాఠవం అంతా అమ్మవారే. ఆశ, ఆ ఇంద్రియ పాఠవాన్ని బట్టి ఆశ. నేను గ్రహాంతరయాణం చేస్తాను, నేను భూప్రదక్షిణం చేస్తాను, నేను సూర్యుడి ప్రదక్షిణ చేస్తాను. ఈ శక్తిని బట్టి ఇది కూడా శాంతి. జాతి, జాతి కూడా చెప్పినట్టున్నాను. మానవులందరిలో ఎన్ని జాతులు ఉన్నాయో ఈ సూక్తాలన్నింటినీ మహాకారణ స్థితి నుంచి అర్థం చేసుకోవాలి. స్థూల దశలో అర్థం చేసుకోవాలి. అక్కడ అర్థమైతే కిందదంతా అదే. ఇది కూడా చెప్పినట్టున్నారు. శ్రీమతిశ్చ,
శాంతి శాంతి. శ్రద్ధ. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఇటువంటి శ్రద్ధయో శక్తి జ్ఞానం. శ్రద్ధ త్రివిధా భవంతి శ్రద్ధా అని భగవద్గీత వారు. ప్రతి మానవుడు జన్మిస్తూనే జనన కాలం చేతనే త్రివిధ శ్రద్ధలను కలిగి ఉంటుంది. నీ స్వభావంలో ఏముందో చూసుకోమంటారు. త్రివిధ భవతి శ్రద్ధ దేహినా స్వస్వభావయ. వెరీ ఇంపార్టెంట్. కాబట్టి నేను నేర్చుకుంటానండి ఆ తర్వాత విషయం. ముందు నీ స్వభావంలో ఒక శ్రద్ధ ఉంది. ఏమిటది? అయితే సాత్విక శ్రద్ధ, లేకపోతే రాజసిక శ్రద్ధ, లేదంటే తామసిక శ్రద్ధ. ఒకే పనిని అందరికీ అప్పచెప్పాం. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా చేశారు. అదేమిటండి? కానీ అందరికీ ఒకటి కాదు కదా, ఒకటేగా. కానీ మరి అందరూ తలా ఒక రీతిగా ఎలా చేశారు? వారి వారి శ్రద్ధను అనుసరించి. మీరు వచ్చినప్పటి నుంచి గమనిస్తే అందరికీ ఒకే పని చెప్తున్నాం, అవునా కాదా? ఏమండి, మీ ఉపదేశ మంత్ర జపం చేయండి మొదటి వారం, మానసిక మౌనంతో ఉండండి అని మీ లక్ష్యాలన్నీ తెలియజెప్పాం మొదటి వారం. చెప్పామా లేదా? ఏం చేశారు? వారం అయిపోగానే అందరినీ పరీక్ష రాయమన్నాం. మీ లక్ష్యాలను మీరు ఎంతవరకు సాధించారు అనే దాని మీద మీరు అందరూ తలా ఒక రీతిగా స్పందించారు. అంతేనా? ఏమంటే అందరికీ వేరు వేరేనా? అది మానసిక మౌనం అందరికీ ఒకటేనా? వేరు వేరా? అందరికి ఒకటేగా. కానీ ఎవరైనా సాధించామని చెప్పారా? మొదటి వారం లేదు. సోమనా, మీ హృదయాన్ని కనుక్కున్నారా? రెండో ప్రశ్న. కొంతమంది కనుక్కున్నారా, కొంతమంది కనుక్కోలేదన్నా. అది పోయి మీ హృదయాన్ని కనుక్కున్నామన్న వారు ఎవరైనా సరే అందులో ఉన్నటువంటి అంతర్యామి ప్రకాశాన్ని దర్శించారా? కనుక్కున్నామంటే అర్థం ఏంటి? గుడికి వెళ్ళామండి, దేవుడు చూసి వచ్చేదని ఆయన అన్నా. అదేదో ఆ దేవుడు ఎక్కడున్నాడో కనపడలేదు, గుడికి అయితే వెళ్ళొచ్చానన్నాడు. ఏమన్నా ప్రయోజనం ఉందంటారా? అలా కూడా ఆన్సర్ చేశారు. మా హృదయం అయితే తెలిసింది, కానీ హృదయంలో ఉన్న అంతర్యామి తెలియదు. అంటే ఏమైనట్టు? గుడి చుట్టూ ప్రదక్షిణం, గిరి చుట్టూ ప్రదక్షిణం. గుడి లోపలికి, గర్భగుడి లోపలికి వెళ్ళి అంతర్యామిని దర్శించలేదు. మరి చేయాలవుతా? ఇంకో వారం అయిపోయింది. అవే ప్రశ్నలు దాదాపుగా అటు ఇటుగా మొదటి 2 వారాలు. ఇట్లా లాభం లేదని ఏం చేసాం? 2వ వారం నుంచి మార్చేసాం. మీ ఉపదేశ మంత్రాలు పనిచేయట్లేదని మాతృకావరణం పెట్టాం. మాతృకావరణం పెడితే ముందు ఏం చేసాం? ఆ నుంచి క్ష వరకు ఆల్రెడీ తెలుగు మర్చిపోయాం కదా. మర్చిపోయిన తెలుగుని గుర్తు చేయడం కోసం అని అందరినీ ఆల్రాయమన్నాం. ఆ నుంచి క్ష వరకు. కొంతమంది రాశారు, కొంతమంది రాయలేదు. వాళ్ళకే అర్థమయ్యేట్టుగా రాసుకున్నారు, లేకపోతే రాయదు. అట్లా సరే అట్టాగొట్టాం. మొత్తానికి మళ్ళీ అందరికీ ఆలు నేర్పాం. ఫస్ట్ ఆలు నేర్పిన తర్వాత ఏం చేసాం? దానికి ఒక పూర్ణానుస్వారం జోడించి ఆయన దానికి ప్రాణం వచ్చేటట్లుగా చెయ్యి. పూర్ణానుస్వారం జోడించకపోతే దానికి ప్రాణం లేదు. ఆకి ప్రాణం లేదు, అది స్వయం ప్రాణం. అచ్చులు అంటారు కదా, ఆ అచ్చులన్నీ స్వయం ప్రాణాలు, వాటికి సహజంగా ప్రాణం. అంటే మరొక దానికి జీవితాన్ని ఇవ్వగలిగేదానికి ప్రాణం అని పేరు. వెళ్ళి క్ అనేటటువంటి హల్లుకి చేరింది. అప్పుడేమైంది? క అయింది. అప్పుడే అది ప్రాణం వచ్చింది దానికి. లేకపోతే క్ ప్రాణం లేదు, ఒట్టి శరీరమే. కా నుంచి క్ష వరకు ఉన్నటువంటివన్నీ కూడా కేవలం హల్లులు అంటున్నామే. ఆ హల్లులన్నీ కూడా ప్రాణం లేనటువంటి శరీరాలు. దానికి అచ్చులు వచ్చి చేరినాయి. అప్పుడేమైంది? ప్రాణం వచ్చింది.
అయితే పూర్ణంగా రాలేదు. పూర్ణంగా ఎప్పుడు వచ్చింది? దాన్ని పూర్ణానుస్వారంతో జోడించినప్పుడు వచ్చింది. అప్పుడేం చేసాం? అం, ఆ, ఇం, ఈ, ఉం, ఊ, రుం, రూ, లుం, లూ, యం, ఏ, ఐ, ఓం, ఓం, ఔం, అం, అహ, అలాగ క్ష వరకు మరలా వ్యత్యస్తంగా, మరలా అనులోమ విలోమంగా, ఇలాగా వాటిని అనుసంధానం చేసే విధానం అందరికీ ఒకలాగానే చెప్పాను. ఏమైనా భేదం ఉందా? ఏమీ లేదు. దానికి ఏం చేయమన్నా? ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః జోడించమన్నా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఎందుకని పెట్టాలి అది? ఐం హ్రీం శ్రీం ఈ మూడు కూడా శాక్తేయ ప్రణవాలు అంటారు. మూడుని ఏమంటారండి? శాక్తేయ ప్రణవాలు. అమ్మవారి నామావళితో మీరు రోజు అష్టోత్తరం చేసేటట్లయితే ఓం ఐం హ్రీం శ్రీం రజితాదృంగాగ్రమస్థాయై నమో నమః, ఓం ఐం హ్రీం శ్రీం హిమాచల మహావంశపావనాయ నమో నమః, ఇలాగా చేస్తాం. అలా చేయడం వలన ఏమిటవుతుంది? అది కదా మనకు కావాల్సింది. చేసాం, మనకేమిటి వచ్చింది? మీలో సాత్విక శ్రద్ధ బలపడాలి. దివ్యత్వం రావాలి అంటే ఏం కావాలి? సాత్విక శ్రద్ధ బలపడాలి, దైవీ లక్షణాలు బలపడాలి, నాకేమిటి అనేది పోవాలి. మానవ జీవితంలో అతిపెద్ద సమస్య, భూదేవంత స్పీడ్ బ్రేకర్ ఏమిటాయి అంటే నా మొగుడు నాకే సొంతం, నాకేమిటి. అదే రూపంలో దేవతల మీద కూడా కథలు అల్లేసాం, దేవతల మధ్య కూడా తగాదాలు పెట్టేశాం. అలా చెప్తే కానీ మనకు అర్థం కావడం, మనకు అర్థం కావడం కోసం చెప్పిందే తప్ప నిజానికి దేవతల మధ్య తగాదాలు ఏమున్నాయి? లేవు. అర్థమైందండి? కాబట్టి మనలో దివ్యత్వాన్ని సాధించడం ఎలాగా అంటే శబ్ద బ్రహ్మమును ఉపాసించడం ద్వారా దివ్యత్వాన్ని సాధించవచ్చు. అది ఆ మాతృకావరణంలో ఉన్నటువంటి రహస్యం. శబ్ద బ్రహ్మం ఏ ఏ అక్షరాలతో అయితే ముడిపడుందో ఆ శబ్ద బ్రహ్మమును పూర్ణానుస్వారం అనే బ్రహ్మముతో జోడించి ఉపాసించాం. ఏమైనప్పుడు అందరూ 3వ వారానికి వచ్చేప్పుడు చెప్పారు, బాగున్నాం, స్థిరంగా ఉంటున్నాడు. మనసు పరిగెట్టడం లేదు. ఆ పరిగెట్టడానికి టైం ఏదండి బాబు? ఏమమ్మా ఎలాగా? వచ్చిన రోజున అమ్మ 1 గంట కూర్చుంటారా? గంట కష్టం అండి. నిదానంగా 3వ వారానికి వచ్చేటప్పటికి ఏం చేశారు? 6 గంటలు, 8 గంటలు, 12 గంటలు, 18 గంటలు, 22 గంటలు కూర్చున్నవాడు ఉన్నారు. ఎలా కూర్చోగలిగారు? శబ్ద బ్రహ్మమును ఉపాసించడం ద్వారా మీలో అంతర్గతమైనటువంటి అతీత శక్తులు వ్యక్తమవుతాయి. నీలోనే ఉన్నాయి అవి, ఆ శక్తులన్నీ నీలోనే ఉన్నాయి. కానీ వాటిని బయటికి తేవడం ఎలాగో తెలియదు మీకు. అంతే. ఆ మంత్రోచ్చారణ ద్వారా, మననం ద్వారా, జపం ద్వారా, సాత్విక శ్రద్ధ ద్వారా నీ సామర్థ్యం 10 రెట్లు, 100 రెట్లు, 1000 రెట్లు, 1,00,000 రెట్లు, కోటి రెట్లు అనంతంగా మారిపోతుంది. అది దివ్యత్వం అంటే. ఎంతయా నీ శక్తి? అనంతం. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే నీ శక్తిని అనంతంగా పెంచగలరా? దివ్యత్వం పెంచగలుగుతుంది. నువ్వు 7 ఏళ్ళ 77 ఏళ్ళ అక్కడ సందర్భం లేదు. ఆ జపం ద్వారా ఎవరైతే మానసిక మౌనాన్ని సాధిస్తారో వాడు ఆ దివ్యత్వాన్ని దర్శిస్తాడో, ఆ దైవీ స్థితిలో ఉంటాడో, ఆ దైవీ శక్తిలో లయమైపోతాడు. వాడిలో ఆ అనంతమైన దివ్యత్వం ప్రకటితమవుతుంది. వాడి శరీరం ఏ వయసులో ఉందనేది అక్కడ అప్రధానం, వాడి జీవితం ఎక్కడుందనేది అప్రధానం, వాడు అంతకుముందు ఏం చేశాడనేది అప్రధానం. అంతా కొట్టుకుపోతుంది. ఒక పెద్ద వరద వచ్చిందండి, అంతకుముందు అంతా కొట్టుకుపోతుంది లేదా? కాబట్టి బాబా అంటారు దివ్యత్వం అనేది ఒక వరద లాంటిది. అలా వస్తుంది నీ జీవితంలోకి. నీ ముందున్నదంతా, అంతకుముందు చేసినంతా ఏమైపోతుంది? అంతా కొట్టుకుపోతుంది. ఒక పెద్ద తుఫాన్ వచ్చిందండి, ఏమవుతుంది? దాని ముందు ఒక హరికేన్ వచ్చిందండి, ఇళ్ళు ఎగిరిపోతాయి, కార్లు ఎగిరిపోతాయి. దాని ముందు ఏది ఆగలేదు. ప్రకృతి భగవాన్, హిందీలో ఒక సామెత ఉందండి, జబ్ భగవాన్ దేతా హై తో చప్పడు పాడకెళ్తా. అంటే అర్థం ఏంటి? ఆకాశం బద్దలై వస్తుందట. గంగ ఎలా ప్రవహించిందయ్యా? సురగంగ దివికించి ఎట్లా వచ్చిందయ్యా? ఆకాశం బద్దలై వచ్చింది. ఉదాహరణ అతిశయంతో చెప్పారు.
అంటే నీ లోపల అలా ప్రభవిస్తుంది, అలా ప్రవహిస్తుంది. అలా ప్రవహించినప్పుడు దాని ముందు నువ్వు ఏదో రోజు చీపురితో ఊడుస్తావే, ఈ మాలిన్యం ఎంత గంగా ప్రవాహం ముందు ఏమైనా అవుతుందంటావా? కాబట్టి అటువంటి జ్ఞాన గంగా ప్రవాహంలో మనకడం నేర్చుకో. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. అటువంటి దివ్యత్వంలో మనకలయటం నేర్చుకో. అటువంటి దివ్య జీవనాన్ని జీవించడం నేర్చుకో. వచ్చేసాం శరన్నవరాత్రులు. వచ్చేస్తూ ఉంటే ఏమన్నా 4వ వారం అయిపోయింది, అప్పుడే చెప్పేశారు అయిపోయిందమ్మా మీ టైం అయిపోయింది. అదే మాతృకా వర్ణం మీరు కొద్దిగా మార్చండి చివరి మళ్ళా సంపుటీకరణ అని ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ ఓం నమస్త్రిపుర సుందర్యై నమో నమః. అది మాలామంత్రం. ఆ మాలామంత్రాన్ని అనుసంధానం చేసి మాతృకా వర్ణం చేయమన్నాం. ఏమిటండి బాబు 5 అక్షరాలే కష్టమని మేము కూర్చున్నాం మొదటి వారంలో. అది ఎంతకు తెచ్చాం ఇప్పుడు? 5 పోయింది, 15 పోయింది, 50 పోయింది, 100 పోయింది, 150 పోయింది. ఎన్ని వచ్చేసినాయి? ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః దగ్గర నుంచి ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ ఓం నమస్త్రిపుర సుందర్యై నమో నమః ఇం. ఇలాగా ఈ 50కి ఆ మాలా మంత్రాన్ని అనుసంధానం చేయాలి. ఎంత అయిందప్పుడు? ఇంకా లెక్క పెట్టడం మానేశారు. ఎన్ని అక్షరాలైందని లెక్క పెట్టడం మానేశారు. ఎందుకని? మనసు లెక్క పెట్టేటటువంటి స్థితిని కోల్పోయింది. మానవ జీవితం అంతా లెక్కలే. అంతసేపు ఎప్పుడు పుట్టాను ఎప్పుడు పోతాను, ఎప్పుడు పుట్టాను ఎప్పుడు, అదో లెక్క. ఇంతసేపు ఇంకేంటండి మన దగ్గర లెక్కలు? వెనకే ఉంది ముందే ఉంది, వెనకే ఉంది ముందే ఉంది, అదో లెక్క. నాతో ఎంతమంది ఉన్నారు, నీతో ఎంతమంది ఉన్నారు, నాతో ఎంతమంది ఉన్నారు, నీతో అదో లెక్క. అంగబలం, అర్థబలం, శారీరక బలం, ఎన్నో బలాలు. ఈ బలాలనే లెక్కలే. వాస్తవానికి మనలో ఎంత బలం ఉండాలయ్యా? దివిజ గంగ భూమికి దిగి వచ్చినప్పుడు ఈశ్వరుడు తన జటాజూటాన్ని ఆకాశమంత విస్తరింపజేశాడు. కప్పర్ది అప్పుడు ఆయనకు పేరు పెట్టాను. తన జటాజూటం ఆకాశమంత విస్తరించాడు. ఎందుకని? ఒక్క చుక్క గంగ నీళ్ళు కింద పడవు. వర్షం పడుతుందండి, ఆ వర్షం మొత్తాన్ని మనం మన జటాజూటంలో పట్టగలిగేటంతగా మీ శిఖని పెంచారనుకోండి, అప్పుడు మీరు కూడా ఎవరు? కపర్ది. ఏ స్థాయిని అందుకోవాలయ్యా? ఆ కపర్దిని నేను ఇలా అనగానే అలా అయిపోవాలంట. భావంలోన బాహ్యంలో అసలు అటువంటి భావం మనకి రావడం లేదు. నాకు ఈశ్వరుడికి భేదం లేదు. వర్షం పడుతుంది, అప్పుడు ఎలా రావాలట? దివిజంగా భూమికి దిగి వస్తుందండి. వర్షం కాదు అది, ఆకాశ గంగ. నీవు అడిగితే వచ్చిందా? రక్షిస్తోంది. దాంట్లో నిలబడ్డవాడికి ఎలా అనిపించాలటయ్యా అంటే నేను పరమేశ్వరుడు, ఆ దివిజ గంగను భరిస్తున్నాను, స్వీకరిస్తున్నాను, ఒక్క బొట్టి అవతలకు పడకుండా అన్న భావంలో ఉండాలట. వర్షంలో తెడిచేవాడు ఎక్కడన్నా వర్షంలో తెడిచేవాడికి జలుబు చేస్తుందని అనిపిస్తుంది, కానీ దివిజ గంగ నేను భూమికి ధరిస్తున్నాను అన్న భావన కలుగుతుందంట. కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఉండాలి శ్రద్ధ? సాత్వికి రాజసి తామసి చైవ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అందుకని మన జ్ఞానం ఎప్పుడూ జీవుడుగానే ఎందుకుండిపోయింది? ఆ ఉత్తమ భావన కలగడం లేదు, ఆ ఉత్తమ స్థాయి కలగడం లేదు, ఆ ఉత్తమ దర్శనం కలగడం లేదు. ఎందుకని కలగడం లేదు? ఎంతసేపు ఇడ్లీ సాంబార్ దగ్గర. అది అలా కలకపోవడానికి కారణం ఏమిటండి? స్వభావజన్య దోషం. ఆయన పుడుతూనే వేపకాయలాగా పుట్టింది. ఇప్పుడు నేను అర్జెంటుగా సాధనతో ఏం చేయాలనుకున్నాం? మామిడికాయ చేశాను. అందరూ వచ్చి మా స్కూల్లో చేరిపోయారు. చేరిపోయి ఏమన్నారు? మమ్మల్ని అందరినీ మామిడి పళ్ళు చేసి ఉన్నారు. మీరందరూ మామిడి పళ్ళేనా? స్వభావజన్య దోషాలతో భూమి మీద ఎన్ని చెట్లు ఉన్నాయో మన కైవల్యాసంలో అంతమంది ఉన్నారు. అందరూ ఒక్కొక్క రకమైన చెట్టు, అందరూ ఒక్కొక్క రకమైన విత్తు. ప్రతి ఒక్కరిలోనూ వారి వారి విత్తనాలు ఉన్నాయి. అందరూ ఏమడుగుతున్నారు? అందరూ అమ్మ దగ్గరికి వెళ్ళారా లేదా? అందరూ అమ్మని ఏమడిగారు? అమ్మా మోక్షం ఇచ్చే అమ్మ పట్టుకెళ్ళిపోతాం తల్లి.
సరే మోక్షం కాసే మామిడి పండు అనుకున్నాం. ఆ మామిడి పండు ఇప్పుడు అందరూ ఒకేసారి అందరూ అమ్మ ఏం చేయాలి? ఇప్పుడు సృష్టిలో ఉన్న సకల వృక్షాలను మామిడి చెట్టు తీసి అర్జెంట్గా ఏమైపోతుంది అప్పుడు సృష్టి? బాగుంటుందంటారా? బాగోదు. ఇక వేరే ఏమీ లేవు, కొట్టి మామిడి పళ్ళే ఉన్నాయంతే. కూరగాయలు లేవు, ఆకుకూరలు లేవు, ఏమీ లేవు, కేవలం మామిడి పళ్ళే ఉన్నాయి. తింటారా? మానేస్తారు. మీ ఆహారం కేవలం మామిడి చెట్లే. మామిడి తోటలో పడేసాం మిమ్మల్ని. అక్కడ మామిడి పండు తప్ప ఇంకేమీ లేవు. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం నీ ఇష్టం ఎన్నైనా తినొచ్చు. ఏమన్నారు? ఎవరైనా నన్ను కొద్దిగా ఈ మామిడి తోటలో బయటపడేస్తే అదే గడిగా నానా కష్టాలు పడి ఎవడిగా ఆ తోటలోనే పడేయమన్నావు. ఇప్పుడేం అడుగుతున్నావు? వెరైటీలు అవుతున్నావు, నచ్చలేదండి. అప్పటికే ఆ తోటలో ఉన్న చెట్లన్నిటికీ తిరిగి చూశాడు, అన్ని కాయలు టేస్ట్ చేసి చూశాడు, అన్ని పండ్లు తిన్నాడు. ఉన్న అవకాశాలన్నింటినీ వెరైటీగా మార్చుకోవడానికి ఎన్ని అవకాశాలు ఉంటాయి అన్నీ ఉపయోగించాడు. మామిడికాయతో పప్పు తిన్నాడు, మామిడికాయతో చారు తిన్నాడు, మామిడికాయతో చట్నీ తిన్నాడు, మామిడికాయతో పులిహార తిన్నాడు, మామిడికాయతో పచ్చడి తిన్నాడు. పైగా సంవత్సరం అంతా నిలబడే పచ్చడి పెట్టుకున్నాడు, అది కూడా తిన్నాడు. మామిడికాయతో చూడండి ఎన్ని ప్రయోగాలు. ఇంకా మిగిలిపోతే పల్ప్ తయారు చేశాడు, ఆ పల్పుతో అనేక రకాలు తినేశాడు. ఇంకా అది కూడా కాకపోతే రసాన్ని తాండ్రగా మార్చుకున్నాడు, ఫ్లాట్గా పాపలుగా మార్చుకున్నాడు. మామిడికాయతో ఎన్ని ప్రయోగాలు చేయాలో మానవుడు అన్ని ప్రయోగాలు చేసేసాడు. తర్వాత ఏమిటని అడిగి వాట్ నెక్స్ట్? నన్ను ఎవడో ఒకటి ఇందులో బయటపడేస్తే ఇప్పుడు మీరు కోరుకున్న ప్రపంచం ఎటువంటిదయ్యా? మామిడి తోట లాంటిది, నథింగ్ ఎల్స్. దాంట్లో మీరు ఎన్ని ప్రయోగాలు చేయాలో మీ జీవితంలో చేశారా చేయలేదా? చేసేసారు ఆల్రెడీ. ఇంకా చెయ్యాలి, ఇంకా ఉండాలి, ఇంకా తినాలి. నిన్న 3 మాటలు చెప్పారు: ఆశ, కోరిక, వాంఛ. ఆశ ఏముండాలి? ఆశ ఏమవ్వాలి? అమ్మవారిని ఆశ్రయిస్తే మెగలకుండా పోవాలి. ఆశ అనేది ఎలా పోవాలి? మెగలకుండా పోవాలి. కోరిక కలగకుండా పోవాలి. వాంఛ ప్రభావితం కాకుండా పోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 3 ఎవరిలో అయితే పరిణామం వచ్చిందో వాళ్ళు అమ్మవారి పాదములను ఆశ్రయించినటువంటి వారు. అమ్మవారి పాదాన్ని ఆశ్రయించడమే ఒక శ్రద్ధ. గుర్తుపెట్టుకోవాలి. ఏమండి, ఉన్న శ్రద్ధలలో ఉత్తమమైన శ్రద్ధ ఏది? అదేనండి, యజంతే సాత్వికా దేవా యక్షరక్షాంసి రాజస. కుబేర హోమాలు చేస్తున్నాను, చేయట్లేదు. దేనికోసం? దేనికోసం? దేనికోసం అండి? క్యాష్ డౌన్. అసలే ఆయన క్యాష్ ఆఫీసర్ అండి. ఆయన యొక్క ప్రీతి కలిగితే వెంకటేశ్వరుడిగా అప్పించాడు ఆయన. సామాన్యమైన వాడు కాదు కుబేరుడు అంటే. ఎంత అప్పించాడయ్యా? ఏమండి, ఎంత అన్యాయం అండి! ఆ కుబేరుడు ఎటువంటి వాడో మీకు తెలుసుకోవాలి, అందుకు ఆ కథ చెప్పేది. ఎవరైతే కుబేరుడు యక్షుడండి, ఆ యక్షుడిని కనుక మీరు ఆరాధన చేస్తే తొందరగా పలుకుతాడు. ఈ సృష్టిలో తొందరగా పలికే వాళ్ళు ఎవరయ్యా అంటే యక్షులు. పిలిస్తే పలుకుతారట వాళ్ళు, స్మరిస్తే పలుకుతారట కొంతమంది. అయితే అనుకుంటే చాలట, అంతే వచ్చేస్తారు వాళ్ళు. అంత ప్రభావశాలమైనటువంటి వాడు. మీ మనసులో ఎప్పుడూ యక్షులు ఉంటారు, యక్షిణి దేవతలు కూడా ఉంటారు. సరే, అదే అలా చెప్తామండి మీకు. ఎందుకంటే శ్రద్ధ మార్చడం కోసమని. అదేనండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఐశ్వర్యం అంటే జ్ఞానం. అదేనండి, ఐశ్వర్యం అంటే ఏంటి? జ్ఞానం. అసలు ఇవాళ మహాలక్ష్మి. ఏమిటి మహాలక్ష్మి? ఆ మహత్ అనే జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి అధిష్టానం. ఎవరో ఆవిడ? మహాలక్ష్మి. మహామాయ దాటించగలిగేటటువంటి శక్తి కలిగినటువంటి. అదేనండి, అందుకే మొదటి రోజున పెట్టలేదు ఇవిడి. మొదటి రోజు పెట్టామా? మొదటి రోజు బాల, అంతే. ఇప్పుడు మరి ఆవిడ వచ్చేసింది, మహామాయా స్వరూపిణిగా వచ్చేసింది. ఇప్పుడు దగ్గరికి వచ్చేస్తున్నాం విజయదశమి అధిగమించడానికి. కాబట్టి జాగ్రత్తగా శ్రద్ధను ఎంత బలంగా పెట్టుకోవాలయ్యా, ఎంత బాగా సంరక్షించుకోవాలయ్యా అంటే అసలు మనం రోజువారీ ప్రతి క్షణం ఇదేమి సంరక్షించుకోవాలట?
జ్ఞానం కావాలన్న ప్రతి ఒక్కడు కూడా శ్రద్ధను సంరక్షించుకోవాలి. దానిని ఇతరత్రా మార్గాలలోకి పంపనివ్వకూడదు. అర్థమైందండి? మనలో శ్రద్ధ చాలా లోపల చాలా ఉంటుందండి, కానీ కరెక్ట్గా అవసరమైన పాయింట్ దగ్గరకు వచ్చేప్పటికి ఒక 1 డ్రాప్ ఇవ్వదు. దీనికి ఉదాహరణ చెప్తారన్నమాట. గంగా నది శంభుని శరం నుంచి ప్రవహించడం మొదలుపెట్టిందట. ముందేమో శంభుని శరం మీద పడింది కదా, ఆయన మళ్ళీ 1000 సంవత్సరాలు తపస్సు చేసి, బాబు గంగ మొత్తం నువ్వే పుచ్చుకున్నావు, నాకు కాస్త విడిచిపెట్టవయ్యా బాబు అని భగీరథుడు అడిగాడు. అడిగితే ఆయన ఏం చేశాడు, ఓహో నువ్వు ఇంకా నీ వదలలేదు కదా, సరే అయితే తీసుకోబో అని ఒక ధార మొదలుపెట్టు. ఒక ధార, సహస్రధారలుగా గంగ దిగి వస్తే ఇప్పుడు మనం చూస్తున్న గంగ ఒక ధార అంతే. సహస్రధారలు అంటే ఎంత ఉంటుందో ఆలోచించుకోవాలి. హరిద్వార్ దగ్గరికి వెళ్ళి గంగను చూసి దానికి 1000 రెట్లు ఉందట పైనుంచి వచ్చినప్పుడు. అలా వచ్చినటువంటి గంగను ఒక ధారగా వదిలిపెడితే ఆ ఏకధార అలా ప్రవహిస్తూ ఉంటే అది పాతాళానికి చేరిందట. పాతాళానికి చేరి ఆ భగీరథుని యొక్క పూర్వీకులను తరింపచేసింది. ఇది మొత్తం కథ ఓవరాల్. ఆ పాతాళానికి చేరిగా తరింపజేసినటువంటి గంగ ఎంత వెళ్ళిందయ్యా అంటే ఈశ్వరుడు వదిలిపెట్టిన దాంట్లో 1000వ వంతు వెళ్ళింది. ఈశ్వరుడు వదిలిపెట్టిందే ఎంత? 1000వ వంతు. వచ్చిన దాంట్లో 1000వ వంతు. వచ్చిన దాంట్లో 1000వ వంతులో 1000వ వంతు పాతాళానికి వెళ్ళింది. పితృదేవతలు తరించడానికి ఆ మాత్రం సరిపోతుంది. అంటే ఎంత? మనం తరించాలంటే పితృదేవతలు తరించడానికి ఉపయోగించిన గంగలో 1000వ వంతు మనకు సరిపోతుంది జ్ఞానం రావడానికి. 1000వ వంతులో 1000వ వంతు ఆ మాత్రం సరిపోతుందంట అంతే. ఆ మాత్రం శ్రద్ధ కూడా జీవుడికి లేకపోవడం వలన అజ్ఞానంతో ఉన్నాడు. అది ఆ కథ సారాంశం. మిగిలిన చివరి మోరల్ ఆఫ్ ది స్టోరీ ఎవరో చెప్పుకోడు, అక్కడ దాకే చెప్పుకుంటాడు. అది పితరులను తరింపజేసాడు. తర్వాత కథ మనకు కదా అసలు. అర్థమైందండి? కాబట్టి మానవ జీవితంలో శివజ్ఞానం ఎంత కావాలి? 1000వ వంతులో 1000వ వంతులో 1000వ వంతు లభిస్తే నీ జీవభావం తొలగిపోతుంది, ఆత్మభావం వచ్చేస్తుంది. అంతే. అదిట ఈశ్వరానుగ్రహం. ఆ ఈశ్వరానుగ్రహాన్ని నీకు అందుకునేటట్లుగా తయారు చేసే పని ఎవరిది? అమ్మవారి. అమ్మవారి ఉద్యోగం ఏమిటి? ఆ 1000వ వంతులో 1000వ వంతులో 1000వ వంతు, ఆ 1 డ్రాప్, ఆ ఒక్క డ్రాప్ని అందుకోవడానికి నువ్వు తయారు కావాలి. ఎలిజిబిలిటీ లేదు మనకు. ఆ ఎలిజిబిలిటీ వచ్చేటట్లుగా తయారు చేసేటటువంటి పని ఎవరిది అంటే అమ్మవారి. ఎన్ని రోజుల్లో తయారు చేస్తాండి మా అమ్మ? ఏమండి, పిల్లవాడిని స్కూల్కి పంపించాలి, ఇవాళ మొదలు పెట్టింది, 10 రోజుల తర్వాత అప్పుడు తయారు చేస్తానంటే వాడి స్కూల్ 10 రోజులు పోయినట్టేనా కదా? పోతే పోయింది లేవయ్యా, నా దగ్గరేగా ఉన్నాడు మా అబ్బాయి, ఉంటే ఉండని, నువ్వు చెప్పేది ఏదో 10 రోజులు నేనే చెప్తాలి, 11వ రోజు నువ్వు చెప్తువే అందట అమ్మ. అదిట అమ్మ అంటే. అమ్మ అంటే ఎవరయ్యా? మా అబ్బాయిని నేను తయారు చేసి పంపిస్తా, నీకు ఎందుకు ఇప్పుడు పంపిస్తే? నా దగ్గర 10 రోజులు తయారై 11వ రోజుకి నీ దగ్గరకు వస్తాడులే అని ధైర్యంగా ఈశ్వరుడికి చెప్పగలిగినటువంటి శక్తి అమ్మవారు. ఎందుకని? ఆయన సంకల్పమేగా. ఆవిడకి వేరే ఉనికి వచ్చిందా ఎక్కడైనా? లేదుగా. వేరుగా ఉనికి లేనటువంటి స్థితిలో నుంచి ఏం చేయాలి? మనం శివజ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయాలి. అందుకని ఆవిడ ఏ రూపంలో ఉంది? శ్రద్ధ. ఎంత శ్రద్ధ? ఎంత శ్రద్ధ? శివజ్ఞానాన్ని పొందింపచేయగలిగేటంత శ్రద్ధ. 10 రోజులలో శివజ్ఞానాన్ని పొందడానికి అనువుగా మనల్ని తయారు చేయగలిగేటంత శ్రద్ధ 10 రూపాలలో. వాస్తవానికి అమ్మవారికి 5 రూపాయలు ఉన్నాయి. నవదుర్గారూపిణిగా మనం ఆరాధన చేస్తున్నాం 9 రాత్రులు, నవరాత్రులు. మరి ఈ 10 రూపాయలు ఏమిటయ్యా? అది కాదురా, ఒక్కటే. ఈ 10 రోజుల్లో మనకు లభించేటటువంటి జ్ఞానం ఏంటి? 10 కాదు, ఒకటే.
దశముడు కాదు, మొదటివాడు. వేదాంతంలో దశముడికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆ దశముడిని తెలుసుకోవాలంటే చాలా శ్రద్ధగా, లక్షణత్రయం తెలియనటువంటి వాడికి దశముడు నిర్ణయం కాదు. మహావాక్యాలు ఎంత విన్నా ఆ మహావాక్యాలను నిజ జీవితంలో ఉపయోగిస్తూ అన్ని వేదాంత వాక్యాలకు, అన్ని సాధన వాక్యాలకు, అన్ని సూచన వాక్యాలకు ఆ లక్షణత్రయాన్ని, ఆ మహావాక్యాన్ని, తత్వజ్ఞానాన్ని ఉపయోగించి చూడటం రావాలి. అది మహావాక్య దృష్టి అంటే. అది కరివేపాకే కావచ్చు. మహావాక్యం ఉన్నవాడికి అది బ్రహ్మం తెలుసుకోవాలి. కరివేపాకు కాదు, అది బ్రహ్మం. అదేమిటండి, కరివేపాకు ఎక్కడైనా బ్రహ్మం అవుతుందే? అవ్వలేదయ్యా, అది బ్రహ్మముగా ఉన్నది. వేప చెట్టు బ్రహ్మమే. అదేమిటండి అంత చేదు కాబట్టి అది బ్రహ్మ ఇచ్చింది. బ్రహ్మము చేదుగా ఉంటాడా? అయితే ఉండడు. లక్షణరహితం, ఉపాధిరహితం, అతిశయరహితం, నిత్యం. ఆ నిత్యమైన దాన్ని గుర్తించాలంటే ఏ శ్రద్ధ కావాలో ఆ శ్రద్ధ అమ్మవారు. మనకెందుకు నిత్యం బోధపడలేదు? అనిత్యమే బోధపడుతుంది. నశించిపోయేది కనబడుతోంది, మారిపోయేది కనబడుతోంది, అంతే తప్ప నశించనిది, మారనిది గుర్తించే శ్రద్ధ కావాలి. కావాలి అంటే అమ్మవారి పాదాన్ని సహస్రారంలో ధరించాలి. అందుకు అమ్మవారి పాదాలకు తల తాకిస్తాం. ఏమిటయ్యా అందరూ సాష్టాంగం పడడం, పంచాంగం పడడం, ఆడవారు పంచాంగ నమస్కారం, మగవాళ్ళు సాష్టాంగ నమస్కారం చేయాల్సిందే అంటాం ఈశ్వరుడి దగ్గర, అమ్మవారి దగ్గర. ఎందుకని అంటే నీ సహస్రారంలో అమ్మవారి పాదాలను, అయ్యవారి పాదాలను ధారణ చేయటం. అలా ధారణ చేయటం శ్రద్ధ. అటువంటి శ్రద్ధ అందరిలో ఉందా లేదా? అందరిలో ఉంది. సహజంగా స్వాభావికంగా ఉంది ఆ శ్రద్ధ అమ్మవారు. కాంతి రూపేణ. ఏంటండి ఈ కాంతి? శ్రద్ధ కలిగిన వాడి ముఖం వెలిగిపోతూ ఉంటుంది. ఇలా ముడుచుకుపోయి ఉండదు వాడు. మనల్ని చూస్తే మనకే ఎప్పుడు ఎలా అనిపిస్తుంది ఒక్కొక్కప్పుడు, వాళ్ళు చాలా బాగుంది. మర్నాడేమై గ్రహణం పెట్టాను సూర్యుడు, ఏదో గ్రహణం పెట్టాను చంద్రుడు. ఎందుకు అలా పెట్టారు? తెలుసుకోమని చెప్పడానికి. అంతేగాని గ్రహణం విజ్ఞానం మనకి లేక కాదు, తెలుసు మనకు ఆల్రెడీ. భూమి గుండ్రంగా ఉందని. వరాహావతారంలో భూమిని ఎత్తాడా లేదా? అక్కడ భూమి ఎలా ఉంది? గుండ్రంగానే ఉంది. భూమి బల్లపరుపుగా ఉందని వేదం ఎప్పుడు చెప్పలేదు. అర్థమైందండి? మరి భూమి గుండ్రంగా ఉందని మనకు తెలుసు, అటు చంద్రుడు తిరుగుతున్నాడని తెలుసు, మధ్యలో సూర్యుడి కింద మనకి ఆయన అడ్డం వస్తాడని తెలుసు. గ్రహణం సంగతి అంతకంటే బాగా మీకు అర్థం అయ్యేటట్టు చెప్పడం కోసం మీ శ్రద్ధ ఏమవ్వాలి? కాంతి రూపంలోకి పరిణామం చెందాలి. ఆ వికాసంగా మారాలి, ఆ వివేకంగా మారాలి. మెరిట్ స్టూడెంట్ ఎలా ఉంటాడండి? చూడండి, మీరు స్కూల్లోకి వెళ్ళారు, ఒక క్లాసులో చూశారు, ఒక మెరిట్ స్టూడెంట్ గుర్తుపట్టాలి. మీరు ఎలా గుర్తుపడతారు? వాడు బ్రైట్గా ఉంటాడు, ఈజ్ వెరీ బ్రైట్ స్టూడెంట్ అండి. మాస్టారు ఎవరి గురించి చెప్పాలంటే ఎవరి గురించి చెప్తారు? ఆ పిల్లాడి గురించి ఈజ్ వెరీ బ్రైట్ అంటాడు. ఎప్పుడు తెలివితేటల్లో ఉంటాయి. వాడు యాక్షన్లో బాగా ఎక్కువ ఉన్నాడు అనుకో, అప్పుడేమంటాడు? వాడు బాగా ఆటలు ఆడతాడు, బాగా లీడ్ చేస్తాడు, బాగా ఈజ్ వెరీ డైనమిక్ అండి అంటాడు. బ్రైట్గా ఉండాలా, డైనమిక్గా ఉండాలా? బ్రైట్గా ఉండాలా, డైనమిక్గా ఉండాలి? బోత్. అంటే బ్రైట్గానే ఉండాలి, డైనమిక్గా ఉండాలి. అప్పుడే వీలవుతుంది. లేకపోతే ఒట్టి బ్రైట్నెస్ వితౌట్ డైనమిజం ఏమైనా ప్రయోజనం ఉందా? సూర్యుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు అంతే, భూమి మీద ఏమీ మార్పు రాదు.
ఏమైనా ప్రయోజనం ఉందా? పోనీ భూమి మీద మార్పు వచ్చింది, సూర్యుడు లేడు, అప్పుడు ప్రయోజనం. కాబట్టి సృష్టి ఉండాలి, సృష్టికి ఆధారమైన సూర్యుడు కూడా ఉండాలి. కాబట్టి ఆ సూర్యకాంతి అమ్మవారు, ఆ సూర్యుడిలో ఉన్న ప్రకాశం అమ్మవారు. ఎలా చెప్పాం? సవితాశక్తి. ఆ సూర్యుడిలో ఉన్న శక్తి ఏమిటండి? ఆ ప్రకాశించే శక్తి పేరు సవితాశక్తి. అది 3 రూపాలలో ప్రకాశిస్తుంది. ఏమిటవి? సావిత్రి, సరస్వతి, గాయత్రి. ఆ రూపాలను అర్చిస్తాం మనం. అర్థమైందండి? ఉదయం పూట ఏమంటారు? బాలభాస్కరుడు. ఉదయం పూట వచ్చే సూర్యుడు ఎవరండి? బాలభాస్కరుడు. ఆ బాలభాస్కరుడు సావిత్రి. మధ్యంజన భాస్కరుడు ఏమండి? మిట్ట మధ్యాహ్నం 12ంటికి ఉంటాడు భాస్కరుడు. మధ్యంజన భాస్కరుడు, మధ్యంజన భాస్కరుడు సావిత్రి ఉపాసయేత్, సావిత్రి విద్య అంటారు దాన్ని. అర్థమైందండి? సావిత్రి, సరస్వతి, గాయత్రి. కాబట్టి జాగ్రత్తగా 3 విద్యలను ఎవరైతే ఉపాసిస్తారో, సావిత్రి విద్య, సరస్వతి విద్య, గాయత్రి విద్య, ఆది విద్య, ఆది విద్య, సాది విద్య. అర్థమైందండి? ఏమిటవి? ఆది విద్య, ఆది విద్య, సాది విద్య. అక్కడ వరకు చాలు మీకు, అంతకంటే లోపలికి అవసరం. పంచదశి మంత్రం ఎవరికైతే శ్రీ విద్యలో ఉంటుందో వాళ్ళకి సూర్యబింబం ఆధారం. ఆ సూర్యబింబాన్ని, ఆ సూర్యశక్తిని ఆధారంగా చేసుకొని బాలభాస్కరుడు, మధ్యంజన భాస్కరుడు, ప్రదోషకాల భాస్కరుడు, ఆ 3 భాస్కరుడి స్థితులలో ఆది విద్య, కాది విద్య, సాది విద్య, పంచదశి మంత్రాన్ని సూర్యుడితో అనుసంధానం చేసి సరాసరి సూర్యకాంతిని స్వీకరిస్తాడు. అప్పుడు వాడు ఏమవుతాడు? అప్పుడు వాడు ఏమైపోతాడు? అప్పుడు వాడి మూలాధారంలో ఏమిటి ఉంటుంది? మూలాధారంలో ఏమిటి ఉంటుంది? కాంతి. మూలాధారం కాంతిని వెదజల్లుతూ ఉంటుంది. అలా షడాధారములు కాంతిని వెదజల్లుతూ ఉంటుంది. అప్పుడు ఏమైంది? వాడి శరీరం అంతా ఏమైపోయింది? కాంతిమయం, తేజశరీరంగా మారింది. ఏమిటండి శ్రీ విద్య? నీవు తేజశరీరుడవు. సప్తధాతు నిర్మిత శరీరం కాదు నీది, నీవు తేజశరీరం. సకల దేవతలు నీ శరీరంలోనే. ఈ సృష్టి అంతా వ్యాపించినటువంటి దివ్యత్వం నీ శరీరంలో కూడా వ్యాపించే ఉంది. దేహమే దేవాలయం అనేటటువంటి భావనను నిర్ణయంగా స్థిరపరిచేదేదో అదే కాంతి. వెలిగిపోతూ ఉంటుంది. వాడి శరీరం రాత్రిపూట వెలిగిపోతూ ఉంటుందట. పడుకొని ఉంటాడు కదా, రాత్రిపూట నిద్రపోతారా లేదా? నిద్రపోయినప్పుడు శరీరంలోంచి కాంతి వెదజల్లా పడుతూ ఉంటుందట. ఎలా వీలవుతుంది? చీకట్లో శరీరం వెలిగిపోతూ ఉంటుందట. అన్ని లైట్లు తీసేయాలి, వెలిగిపోతుందో లేదో చూడాలి. మన శరీరం ఎలా ఉంది? మన శరీరం ఎలా ఉంది? చీకట్లో కనబడలేదు. అమ్మ లైట్లన్నీ తీమాక, అమ్మ ఎవరి కాళ్ళు తొక్కుతానో తెలీదు. ఎందుకని? చీకట్లో కళ్ళు కనపడవు కదా. కనపడకపోవడం ఏమిటి? ఆ శరీరం నుంచి కాంతి వెదజల్ల పడుతుంది కదా, కనపడకపోతుంది ఎక్కడన్నా? కనపడుతుందా కనపడదా? ఏమండి డౌటే. అంటున్నామా లేదా? అప్పుడు మనం ఏ శరీరం? ఏ శరీరం? సప్తధాతు నిర్మిత స్థూల శరీరం. కాబట్టి ఎప్పటికైనా మన లక్ష్యం ఏమై ఉండాలి? కాంతి శరీరం.
మీరందరూ ఎవరండి? మీరందరూ ఎవరు? మీరందరూ ఎవరు? ఇన్ని చెప్పిన తర్వాత మేము ఎవరో మాకే అర్థం కావట్లేదు. ఇందులో ఏదో మాకు తేల్చుకోవడానికి పెద్ద కన్ఫ్యూజన్గా ఉంది. అంతకుముందు అయితే బాగానే తెలుసు, కానీ ఇప్పుడు మా గురించి మాకు తెలియడం పోయింది, మా తెలివి వేస్తా పోయింది. అదేగా కాళిదాస్ చెప్పింది, గురువు గారి దగ్గరికి వెళ్తే ఏం జరగాలట, అమ్మవారి దగ్గరికి వెళ్తే ఏం జరగాలి, ఉన్న తెలివి పోవాలి, కొత్త తెలివి రావాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఎవరండి? ఏమోనండి మాకే తెలియట్లేదు. కోడలుగా రాగానే మొదటి పని ఏం చెప్పాలండి? కొత్త కోడలు ఇంట్లోకి వచ్చింది, ఏం చెప్పాలి? ఫస్ట్ పని కొద్దిగా దీపం వెలిగించమ్మా. ఆవిడెవరు? లక్ష్మీ స్వరూపం. ఎందుకు ఆవిడ సగౌరవంగా ఆహ్వానించాలి? ఆవిడ లక్ష్మీ స్వరూపం. ఆ తర్వాత ఏం చేయాలి? మట్టికాయలు బాగా వేయాలి. కరెక్ట్ ఏనంటారా? వేయవచ్చా? మాట్లాడవచ్చా? అలా వ్యవహరించవచ్చా? కాబట్టి ఎవరి ఎడలైనా నీవు అపచారంగా వ్యవహరించావు, అపచారం అన్నారు. అందుకంటే ఉపచారంతో వ్యవహరించాలా, అపచారంతో వ్యవహరించాలా? అబ్బాయి ఎవరు? నారాయణ స్వరూపుడు. అమ్మాయి ఎవరు? నారాయణి. అదేమిటండి అలా అంటే అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఎలా భార్యాభర్తల సంబంధం కుదురుతుంది అన్నారు. అంటే మానవ సంబంధాలనే పట్టుకెళ్ళి అక్కడ కూడా ఏం చేశాం? ఎలా అంటే రేపు మహర్నవమి నాడు 108 దీపాలు వెలిగించాలండి. ముందు ఏ దీపాన్ని వెలిగిస్తారు? 108 దీపాల్లో ముందే దీపాన్ని వెలిగించాలి అని అడిగారు. ఏం చెప్తాం? ముందు ఏదో ఒకటి వెలిగించవయ్యా బాబు. ఆ మధ్యలో అన్నిటికీ అందుబాటులో వచ్చేదో మధ్యలో దీపం వెలిగించు అన్నావా లేదా? ఎక్కడో ఒకటి ప్రారంభించలేదా? ఆ ప్రారంభించిన దీపం ఏమిటి? నారాయణుడు. అంతేనా కాదా? ఆ దీపం నుంచి మరొక దీపాన్ని వెలిగించాం. మొదటి దీపం ఎవరినైతే వెలిగించామో ఆ దీపం నుంచి మిగిలిన 107 వెలిగించామా లేదా? ఆ 107 కూడా ఈ దీపానికి అక్క చెల్లి అన్నాం. కరెక్టేనా? ఒక దీపానికి మరొక దీపం అక్క చెల్లి ఏమిటి? కాదండి. ఆ మొదటి దీపం భర్త గారు, మిగిలినటువంటివన్నీ వారి భార్యలు. చంద్రుడికి ఎంతమంది భార్యలు? ఎలాగండి? నక్షత్రాలు భార్యలట. అర్థం ఉంది ఏమైనా? ఏం చెప్పదలుచుకున్నాం మనం అక్కడ? ఇప్పుడు ఏదో చెప్పదలుచుకున్నాం దాని వెనక. అలా చెప్తున్నాం అంటే అర్థం ఏంటి? ఏదో చెప్తున్నాం, మరి దాన్ని అర్థం చేసుకోం. ఎప్పటికీ కథ దగ్గరే ఉంటుంది మైండ్. మీ చంద్రుడికి 27 మంది భార్యలండి. ప్రపంచంలో ఎక్కడైనా ఒక మనిషి 27 భార్యలని చెప్పినట్ట? అది ఏమన్నా మానవ సంబంధాలతో చెప్పినట్ట? కాంతి శరీరం, తేజశరీరం, అతను ఎంతమందికైనా కాంతిని పంచగలడు. వాళ్ళందరూ ఎవరు? ఇప్పుడు ఏదో ఒక సంబంధం లేకపోతే నేను ఒప్పుకోనండి. ఏదో ఒక సంబంధం ఉండాల్సిందే. ఏమిటా సంబంధం? కాంతిమయం అనొచ్చుగా, అనకూడదా? ప్రకాశమయమైనటువంటిది సంబంధం కాదా? భార్య గారి యొక్క ప్రకాశం భర్త గారికి, భర్త గారి యొక్క ప్రకాశం భార్య గారికి ఇచ్చి పుచ్చుకోవడమే గృహస్థాశ్రమం. గృహస్థాశ్రమం అంటే ఏంటి? ఇప్పుడు ప్రకాశం ఆయనకి, ఆయన ప్రకాశం ఇస్తున్నామా, పుచ్చుకున్నామా? అలాగా ఇడ్లీ సాంబార్ ఇచ్చి పుచ్చుకున్నాం. నేను ఎందుకు వచ్చానండి ఇంటికి? ఇడ్లీ సాంబార్ వండి పెట్టాను. నారాయణ నారాయణ. మరి ఇప్పుడు ఆవిడ లక్ష్మీ స్వరూపమే అవుతుందా? ఎలా అవుతుందండి? ఆవిడలోనే ఆ ఉత్తమ భావం లేదు అసలు. చేసే ఆవిడకి ఎలా ఉండాలి అసలు? నేను మహాలక్ష్మి స్వరూపాన్ని అన్నటువంటి నిర్ణయం నీలో ఉంటే, ఆ శ్రద్ధ నీలో ఉంటే, ఆ ఉత్తమ భావన నీలో ఉంటే, అప్పుడు జీవితం ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది. వీళ్ళందరికీ వండి పెట్టడం కోసం నన్ను తెచ్చుకున్నారు. అప్పుడేమైంది? జీవితమంతా నిరసనలే, జీవితమంతా కంప్లైంట్లే. ఎందుకని? అన్నీ ఆయనకి నేనే చేసి పెట్టాలండి. అలాగే ఆ పిల్లలకి అన్నీ నేనే చేసి పెట్టాలి. వాళ్ళు ఏమీ చేసుకోలేదు. ఏ దృష్టితో చూసాం? ఇడ్లీ సాంబార్ అంతే. అప్పుడు నీవు ఆ కుటుంబానికి, ఆ గృహానికి నీవు మహాలక్ష్మినా? ఎలా అవుతావు? అంటే ముందు నువ్వు ఏ స్థితిలో ఉండాలి అసలు? ఫస్ట్
అందుకని సనాతన ధర్మం అమ్మా అందరికంటే ముందు నువ్వు లేవాలి, అందరికంటే చివరికి పడిపోవాలి. కోడల గారికి ఏం చెప్పామండి? అందరికంటే ముందు లేవాలి, అత్తగారి కంటే ముందు నువ్వు లేవాలి. అత్తగారు ఎన్నింటికి లేస్తారండి? ఇప్పుడు వచ్చిన తగారు. అత్తగారు ఎవరు? అత్తగారు ఎవరు? సీనియర్ మహాలక్ష్మి. అర్థమైందండి? ఇవిడేమో కోడలు గారు ఎవరు? జూనియర్ మహాలక్ష్మి. అలా ఉండాలి. అలా ఉంటేనే కదా అత్తగారు 10ంటికి లేచింది, కోడలు గారు ఎన్నింటికి లేస్తుంది? 12ంటికి లేస్తుంది. మోడర్న్ కోడలు కదా మరి, కాదు సనాతన ధర్మం కోడలు కాదు ఆవిడ. అత్తగారు 10ంటికి లేస్తానంది అనుకోండి, నేను ఇంకా బిజీ అండి, చాలా అలసిపోయానండి, రాత్రంతా అసలు మీటింగ్లు, నేను 12 దాకా లేవను. చేసేది ఏముందప్పుడు? ఇప్పుడు సీనియర్ లక్ష్మి గారు జూనియర్ లక్ష్మి గారికి అనవండి అంతే. ఎందుకని? మీరు ఖాళీయే కదా, మీరు వండేసేయండి. అసలే మీరు చాలా ఎక్స్పీరియన్స్డ్, మీరు బాగా వంట చేస్తారట. 2 సర్టిఫికెట్లు కోడలు గారు ఇచ్చారనుకోండి, అత్తగారు ఏమైంది? ఒక ఇడ్లీ సాంబార్ ఏం కర్మ. కానీ మరి అలా ప్రశంస విమర్శ, ఈ ప్రశంసకి ఆ విమర్శకి మహాలక్ష్మి లొంగిపోతుంది. ఆలోచించండి, మన జీవితం మొత్తం అంతా గమనిస్తే అయితే ప్రశంస, లేకపోతే విమర్శ. ఇవే గుర్తులు మనలో. ఏం గుర్తుండవండి, ఈ 2 గుర్తుంటాయి. ఎవడన్నా బా మీరేంటి అన్నాడు అనుకోండి, వాడి బ్రేక్, వాడికి వాడిని గుర్తు. ఎవడన్నా ఒకవేళ పొరపాటున నువ్వు వేస్ట్ ఫెలో అన్నట్టు చూసాడు అనుకోండి, వాడిని గుర్తెట్టుకుంటాం. కాబట్టి ఇలా జీవిస్తే మహాలక్ష్మి అవుతుందా? అలాగా హైగా మన దగ్గర ఉన్నంత పెద్ద సమస్య ఇంకెవరి దగ్గర లేదు. ఆ మహాలక్ష్మిని ఎలాగోలా మన వశం చేసుకోవాలని బ్రహ్మ ప్రయత్నం చేస్తూ ఉంటాం మానవ జీవితం అంతా. అష్టలక్ష్మి రూపంలో ఏంటంటే అష్టలక్ష్మి స్తోత్రం పొద్దున్నే చదివేశారంటే మీ ఇంట్లో అష్టలక్ష్ములు నీ కోటీశ్వరుడు అయిపోతావయ్యా, రోజు అష్టలక్ష్మి స్తోత్రం చదువు. ఆయన చదవడు. ఇప్పుడు ఆ ఉద్యోగం ఎవరికి ఇచ్చాడు? వాళ్ళ ఆవిడికి ఇచ్చాడు. అసలే మనకి బోల్డ్ డబ్బులు కావాలి, చాలా కష్టాల్లో ఉన్నాం మనం. నువ్వు రోజు అష్టలక్ష్మి స్తోత్రం చదివితే మనకి బోల్డ్ డబ్బులు వస్తాయి, నాకు వ్యాపారం బాగా సాగు. ఇదేమిటి? ఆవిడ చదివితే ఈయనకి వ్యాపారం ఎలా సాగుతుంది? ఆయన వలన ఈవిడ వలన శాంతి శాంతి క్రాంతి. ఏమిటండి ఇది? శాంతి శాంతి క్రాంతి. అమ్మవారి స్వరూపాలు ఇవి, శాంతి శాంతి క్రాంతి. అదేనండి. ఇంతకీ శ్రీవారికి శ్రీమతి గారు ఏదో చెప్పాలండి, ఏదో చెప్పాలంతే, ఏదో విషయం చెప్పాలి. అంటే ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడు చెప్పాలి? శ్రీవారు ఏదో సుదర్శన యాగం చేస్తున్నాడు. సుదర్శన యాగం చేస్తూ ఉంటే శ్రీమతి గారు వెళ్ళింది. ఒకసారి ఇట్రా, నీకేదో చెప్పాలండి. ఏమంటాడు ఆయన? ఏం చేస్తున్నాను ఇక్కడ? సుదర్శన యాగం చేస్తూ ఉంటే మధ్యలో నన్ను పిలుస్తావు ఏంటి? అలా రావడం కుదరదు, అయినాక చూద్దాంలే అన్నాడు ఆయన. నన్ను అలక్ష్యం చేస్తావా? అయితే నేను వెళ్ళిపోతున్నాను. అలా మహాలక్ష్మీదేవి అలిగి భూమి మీదకి వచ్చేసిందట. అదేగా వెంకటాచల మహత్యం. అన్యాయం పాడుగాను. మనకున్న అలకలు గిలకలు మహాలక్ష్మి కూడా పెట్టాల్సిందేనా? అంటే మనం ఎంత కింది స్థాయిలో కూడా దివ్యత్వాన్ని పిల్లవాడికి, 3 ఏళ్ల పిల్లవాడికి అందించాలి. దైవం అంటే ఏమిటో అందుకు రాశాం. తప్పనకూడదండి. అది ఎలా రాసాం? అది 3 ఏళ్ల పిల్లవాడికి తల్లి చెప్పాలండి. ఏంటమ్మా వెంకటేశ్వరుడు? వాడికి వచ్చి రాని మాటలతో అడిగాడు, ఏదో ఒక చెప్పని అడిగాడు. అప్పుడు ఏం చేశాడు? ఓ మహర్షి వెళ్ళాడు రా వైకుంఠం, అలా తన్నాడు రా. ఆ తన్నేటప్పటికీ అమ్మవారికి కోపం వస్తున్నాడు. మీ నాన్నని కొడితే నువ్వు ఊరుకుంటావా? మా నాన్న కొడితే నువ్వు ఊరుకుంటానేంటి అన్నాడు. అలాగేరా అని వాడి స్థాయికి దిగి వచ్చేటట్లుగా అది చెప్పాడు. ఎవరు చదువుకుని ఆనందిస్తున్నారు? 30, 60, 90 ఏళ్ళకు కూడా వెంకటాచల మహత్యం.
ఎంత బాగుంటుందో. అమ్మవారు దిగొచ్చింది స్వయంభూ. మీరు తిరుమల వెళ్ళారా? వెళ్ళారు. అయ్యవారు దిగొచ్చిన పాదాలు చూసొచ్చారా? నమస్కరించారా లేదా? ఎక్కడ దిగొచ్చాడండి? అదేదో ఏమిటండి, ఏ ఆద్రి, ఏదో శేషాద్రి, దాని మీద ఏదో ఆ శేషాద్రి పైన ఏమండి ఏదో మెట్ల మార్గంలో వెళ్ళేటప్పుడు ఓ కొండ మీద అయ్యవారి పాదాలు కనబడతాయి. శ్రీవారి మెట్లు పైకి వెళ్ళిన తర్వాత ఏదో రకరకాల అద్రిలు పేర్లు బాగా పెట్టాం. శేషాద్రి, అంజనాద్రి, రకరకాలు పెట్టాం. ఇవన్నీ పెట్టామా లేదా? ఒక దాని మీద అయ్యవారి పాదాలు ఉన్నాయా లేదా? కరెక్ట్, ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? బ్రహ్మరంధ్రం, వైందవం బ్రహ్మరంధ్రం చా అక్కడ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎక్కడ వెతికే ప్రయత్నం చేసాం? ఆ కొండ మీద, అంతే. ఇప్పుడు ఆ కొండ ఎవరు? నేనే. కాబట్టి ఈశ్వరుని పాదాలు ఎక్కడ పెట్టాలి ఇప్పుడు? సహస్రారంలో. ఇలా ఎవరికైతే చేతనయిందో, తెలిసిందో, వాడేమయ్యాడు? భోగి కాస్త దర్శనం పొందాడు, అప్పుడు జ్ఞాని, అంతే. కాబట్టి మహాలక్ష్మి స్వరూపం ఏమిటయ్యా? క్రాంత దర్శనం. ఆవిడేమిటండి? క్రాంత దర్శనం అంటే ఏంటి తెలుసా ఎవరికైనా? సంక్రాంతి జనవరికి ఏం చేస్తాం? సంక్రాంతి అంటే ఏంటి? పూర్ణమైన వెలుగు. క్రాంతి అంటే వెలుగు. క్రాంతి అంటే ఏంటండి? వెలుగు. క్రావడ తీసేసాం అంతే, కాంతి అనేసాం అంతే. అక్కడికి వచ్చి క్రాంతి, కాంతి. ఆ క్రాంతి పూర్ణమైన పరిణామం, పూర్ణమైన మార్పు వచ్చేసి నీవు సూర్యుడవే. ఈ బ్రహ్మాండంలో మొదటి అడుగు సూర్యుడిగా పెట్టాడు. ఎక్కడ పెట్టాడండి? సూర్యుడిగా పెట్టాడు ఆయన మొదటి అడుగు. ఇప్పుడు స్వయంభూగా ఆయన పాదాలను ఎక్కడ గుర్తించాలి? సూర్యుడిగా గుర్తించాలి. బ్రహ్మాండంలో మొదటి అడుగు ఎక్కడ పెట్టాడు? సూర్యుడిగా పెట్టాడు. ఆ సూర్యుడిని సహస్రారంలో ప్రకాశిస్తున్నాడు. ఆ సూర్యప్రకాశాన్ని సహస్రారం అంతా నిండి ఉండడమే ఈశ్వర హంస. వాడు ఇప్పుడు ఎందులో ఉన్నాడు? సూర్యుడు ఎప్పుడూ ఉంటాడంటారా? పగలే ఉంటాడంటారా? అదేంటండి, రాత్రిపూట సూర్యుని ఎలా చూస్తావు? చూపిస్తావు? చూపెట్టి చూద్దాం, చూపెట్టి చూద్దాం. మనం తిరగడం ఆపేస్తే సూర్యుడు ఎప్పుడూ ఉన్నాడు. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. ఇప్పుడు మనల్ని ఆపోజిట్గా ఎవరు తిరగమన్నారు? మనం తిరగడం ఆపేయచ్చుగా. మనం తిరుగుతున్నామా? సూర్యుడు తిరుగుతున్నాడా? మనమే తిరుగుతున్నాం. మనమే తిరిగి ఏమంటున్నాం? సూర్యుడు లేడు అంటున్నాం. ఇది జీవభావం. అర్థమైందండి? ఎప్పుడూ దేవుడు ఉన్నాడు, ఎప్పుడు సూర్యుడు ఉన్నాడు, ఎప్పుడు జీవుడు లేడు, అంతే. ఈ నిర్ణయాత్మక స్థితిలో ఎప్పుడైతే మీరు చేరతారో అప్పుడు మీకు మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. ఎవరికైతే సహస్రారంలో సూర్యుడు ఉన్నాడో వాడే మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొందినవాడు. అందుకే మహాలక్ష్మి అనుగ్రహం అంటే. అంతేగాని ధనలక్ష్మి రావమ్మ, ధాన్యలక్ష్మి పోవమ్మ, దిస్ ఈజ్ నాట్ లక్ష్మీ ఉపాసన. అదేనండి, మనకు కావాల్సినవి రావాలి, అక్కర్లేనివి అప్పుడు ఏ స్థాయిలోకి వచ్చేసాం? మళ్ళీ ఇడ్లీ సాంబార్ దగ్గర. అదేనండి. కాబట్టి స్థూల భావనని విడవాలి, మహాకారణ స్థితిలో నిలవాలి. మహా అన్న శబ్దాలు ఎక్కడెక్కడైతే వాడబడతాయో అవన్నీ మహాలక్ష్మి, మహేశ్వరుడు, మహావిష్ణువు ఇలా అంటుంటాం, మహాగణపతి. ఆ మహా అన్న శబ్దం అంతా దేని గురించి చెప్తున్నాం? బ్రహ్మాండము యొక్క మహాకారణం. వాళ్ళందరూ ఎవరు? బ్రహ్మాండము యొక్క మహాకారణం. మనం దాన్ని అందుకోవాలంటే ఎక్కడ ఉండాలి? వ్యష్టి మహాకారణం. వ్యష్టి మహాకారణంలో ఉండి బ్రహ్మాండ మహాకారణ స్థితిలో నిర్ణయంగా నిలబడితే అప్పుడు మనకి దానికి భేదం లేదు. ఇది ప్రత్యేగాత్మ, అదేమో పరమాత్మ. ప్రత్యేక పరమాత్మలు క్రాంతి చేత, శాంతి చేత, శాంతి చేత అభేదం. ఏమన్నాయండి అక్కడ? శాంతి, శాంతి, క్రాంతి. ఆ మూడింటి ద్వారా ప్రత్యేక పరమాత్మలు అభిన్నం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పదండమ్మ, టైం అయిపోయింది.